హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ స్టోరీస్. నా పేరు సంతోష్ కుమార్. నిన్న ఎపిసోడ్లోనైతే ఎవరెవరు మొత్తం అయితే నామినేషన్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళ పేర్లు ఇప్పేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం అయితే ఎవరు చూస్తున్నారో మా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నిన్న నామినేషన్కి వెళ్ళే ముందు స్టార్టింగ్ మణికంఠ ఒకవైపు అయితే మిగతా హౌస్ మేట్స్ అందరూ ఒకవైపు అనమాట. అంత దారుణంగా అంత ఇదిగానే మణికంఠనైతే మొత్తం అందరూ నామినేట్ చేశారు. ఏ కారణం మరి దారుణంగా యష్మి అయితే మరి దారుణం అసలు. అంటే నువ్వు వీక్గా ఉన్నావు అనేసి తనని నువ్వు హౌస్లో ఉన్నంత కాలం నేను నామినేట్ చేస్తానే ఉంటాననేసి యష్మి అయితే చెప్పింది. ఇప్పుడైతే ఇంకా అలా ప్రూవ్ చేసుకుంటాం అనమాట. ఎలా ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ హీరోని చేస్తున్నా అనమాట. లాస్ట్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్ని అమర్దీప్ ఎలా హీరో చేశాడో పల్లవి ప్రశాంత్ని, ఇప్పుడైతే హౌస్లో ఉన్న అందరూ కూడా తనని హీరోని చేస్తారన్నమాట. అక్కడ జీరో చేస్తున్నట్టు లేదు, హీరోని చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మణికంఠనే నామినేట్ చేసినమాట. ఇంకా యష్మి అయితే మరి దారుణంగా నువ్వు వీక్గా ఉన్నావు అనేసి తన వీక్ అయిపోతుంది. ఎవరైనా వీక్గా ఉన్నప్పుడు తనకు మోటివేట్ చేయాలి. మోటివేట్ చేస్తే ఖచ్చితంగా మనిషి అనేది ముందుకు వచ్చి ఆ గేమ్ ఆడనేది, ఆ గేమ్ స్పిరిట్ అనేది చూపిస్తారు అన్నమాట. కానీ యష్మి అయితే నువ్వు వీక్గా ఉన్నా ఇంకా తనని వీక్గా చేసేస్తుంది అన్నమాట. ఇంకా డే బై డే ఇంకా తనని వీక్ చేస్తూనే ఉన్నది. అలాగా ఇంకా సీత కూడా ఏదో కారణం చెప్పి తనైతే నామినేట్ చేయడం జరిగింది అనమాట. నబీల్ మాత్రం నామినేట్ చేయలేదు. విష్ణుప్రియ కానీ మిగతా కొంతమంది ఉన్నారు వాళ్ళు కానీ. ప్రేరణ ఒక్కరికి మాత్రమే తనైతే, అంటే మిగతా వాళ్ళందరూ గలీజ్ రీజన్ చెప్పి తనైతే నామినేట్ చేశారు. ఇంకా ప్రేరణ ఒక్కరితో మాత్రమే నువ్వు అక్కడ ఆ టాస్క్ బయటకు వచ్చినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి, అప్పుడే నీకు ఉంచుకుంటావు నువ్వు అనేసి ప్రేరణ చెప్పింది. అందుకే అంటే తనని మంచిగా చెప్పేసి తనైతే నామినేట్ చేసింది అనమాట. నువ్వు స్టాండ్ తీసుకుంటే ఖచ్చితంగా బాగా ఇంప్రూవ్ అవుతావు, బాగా ఇచ్చేసింది అనమాట. ప్రేరణ ఒక్కరిదే మంచి మాటలు చెప్పి తనైతే నామినేట్ చేయడం జరిగింది. నాకైతే బాగా చాలా అనిపించింది అనమాట. మిగతా వాళ్ళందరూ అలాగే. కానీ నబీల్ మాత్రం అంటే జైల్లో ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు లోన్ ఉన్నప్పుడు కానీ తనని మోటివేట్ చేయడానికి ఇంకా ట్రై చేస్తున్నమాట. మంచి మాటలు చెప్పి ఇంకా మంచిగా తనైతే ఇంప్రూవ్ చేయాలనేసి ఆదిత్య ఓం గారు కానీ ఇంకా నబీల్ కానీ చాలా మంచిగా చెప్తున్నారు. ఇంకా మామూలుగా కాదనమాట. సో ఎపిసోడ్ రాగానే మరీ దారుణం అనమాట. మణికంఠని జైల్లో పెట్టాలని బిగ్ బాస్ సాధించారనమాట సీతని. సో సీత వెళ్ళి బిగ్ బాస్ లోన జైల్లో పెట్టింది. తర్వాత మళ్ళీ బయటికి తీసుకొచ్చారు. మొత్తం దాడావాడి చేసి నబీల్ అండ్ ఆదిత్య ఓం గారు పైకి ఎత్తి పృథ్వీ వేయించే అన్నా అనేసి హరిచిండ్రు. సో అది అలా చక్కగా తీసుకొచ్చి తర్వాత విష్ణుప్రియ ప్రేరణ నాకు చాలా రిలీఫ్గా ఉంది అనేసి చెప్తాను అనమాట. ఎందుకంటే సోనియాకి వెళ్ళిపోయింది కాబట్టి. ఇంకా తర్వాత ప్రేరణ అంటది ఈ 4 వీక్స్ తర్వాత నిఖిల్ నెక్స్ట్ టైం మాట్లాడడం అనేసి చెప్తా అనమాట వీళ్ళిద్దరు. తర్వాత నిఖిల్ అంటారన్నమాట, విష్ణుప్రియ ఇలాగంటుంది ఆ వీడియో చూస్తే కానీ నాకు తెలియదు పప్పు అనేసి, తర్వాత గాజులు వేసుకోవడం అనేసి. తర్వాత ఇంకా మనసులో అది బాధపడతారన్నమాట. ఇంకా బిగ్ బాస్ నామినేషన్ స్టార్ట్ చేశాడు అనమాట. స్టార్ట్ చేయగానే బిగ్ బాస్ నిప్పుతో స్టార్ట్ చేశాడు. వాళ్ళందరినీ నిప్పుతో రెచ్చగొట్టించాడు మన బిగ్ బాస్. ఒకటి నామినేషన్ చెప్పే ముందు ఒకటి, అసలు ఏమవుతుంది బిగ్ బాస్ హౌస్లోని, అది తెలుగా లేకపోతే ఇంగ్లీషా? నిజంగా కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వచ్చేస్తుందేమో నాకైతే. ఎందుకంటే మరీ దారుణంగా ఒక్కడు కూడా సరిగ్గా ఏం తెలుగు మాట్లాడలేదు. ప్రతి ఒక్కరు తెలుగు ప్రేక్షకులు మొత్తం అందరూ చూస్తూనే ఉన్నారు కూడా. 70 to 80% మ్యాక్సిమం ఇంగ్లీషే మాట్లాడబడతారు. మిగతా వాళ్ళకి ఏమర్థమవుతుంది? అందరు ప్రేక్షకులు చూస్తే మీరు ఇంకా ఇంగ్లీష్ ఎలా మాట్లాడుకుంటున్నారు. అక్కడ తెలుగు వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. దేశ భాషలందరూ తెలుగు లెస్స. సో అది గుర్తుపెట్టుకోండి. బిగ్ బాస్ ఈసారి మీరు బిగ్ బాస్ కంప్లీట్ చేస్తుంది మీకు. హలో బిగ్ బాస్, బిగ్ బాస్ మీరు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అసలు వార్నింగ్ ఇవ్వండి మీరు వాళ్ళకి. తెలుగులో మాట్లాడని ప్రతి ఒక్కరు కూడా. లాస్ట్ సీజన్ 7 అలాగా ఎవరికి ఇంగ్లీష్ తెలుగు బాగా నేర్పించారు. ఈ సీజన్లో కూడా అందరికీ కూడా కొంచెం తెలుగు నేర్పించండి. ఏంటండి మీరు? బిగ్ బాస్ మంచివాడు, మనవాడు, చెప్తాడు, అందరూ వింటారు బాగానా. సో ఇది తర్వాత మణికంఠ స్టార్ట్ చేసిండు. నైనికాని యష్మిని నామినేట్ చేసినమాట. ఫస్ట్ వీక్లో నైనికాకి ఫస్ట్ వీక్ ఉన్నంత స్ట్రాంగ్గా ఇప్పుడు నువ్వైతే లేవు. డే బై డే స్ట్రెంత్ తగ్గిపోతుంది, పార్టిసిపేషన్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి అనేసి మంచి పాయింట్ చెప్పాడు. నిజంగా మణికంఠ అయితే తక్కువ స్టార్టింగ్లో ఉన్నంత నైనిక ఇప్పుడైతే లేదనేసి పర్ఫెక్ట్ పాయింట్ బాగా చెప్పిండు అనమాట. అంటే అప్పుడు కూడా నైనిక
నువ్వు చూడట్లేదా, నువ్వు చూడు అయిన నువ్వు చూడట్లేదు కాబట్టి అంటే మనకంట ఏమో నాకైతే ఉండట్లేదు అనిపించింది. ఉన్నావా, నాకైతే ఉన్నావా లేదా అన్నట్టు అనిపించింది నాకైతే. అంటే ఉన్నావా, అసలున్నావా, నువ్వు నైనికవేనా, అసలున్నావా, ఎట్లా ఇంకా ఉన్నావా అసలు నువ్వు? సరే యష్మి, నెక్స్ట్ నువ్వు గేమ్ అదే ఎక్టాస్క్లోనే నువ్వు గేమ్ ఆడలేదు అనేసి నువ్వు చెప్పావు కదా ఫోటో ద్వారా, తర్వాత రియలైజ్ అని చెప్పావు. అసలు ఆ టాస్క్లోని తీసుకొచ్చారు, నువ్వు చూసావా లేదా అనేసి చెప్తే యష్మి కూడా యాస్టీజ్ అక్కడ మాటలు ఇసిరిసింది అన్నమాట. నిజంగా స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను యష్మి అయితే మణికంఠని నిన్ను ఖచ్చితంగా నేను నామినేట్ చేస్తా అనేసి తనైతే వీక్ చేసేస్తుంది. ఇప్పుడు ఆ వీక్ చేసేస్తుంది. తను ఏముంది, తను అక్కడ స్ట్రాంగ్ అవుతాడు, నువ్వు వీక్ అయిపోతావు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటికి రావాల్సిందే, మనకంటే ఏంచి టాప్ 5 దాకా ఉండాల్సిందే. నువ్వు అలా నువ్వే తన స్ట్రెంత్ చేస్తాను, వీక్ చేయట్లేదు. అది గుర్తుపెట్టుకోండి ఈసారి యష్మి, అది గుర్తుపెట్టుకుని నువ్వు ఒకసారి. నెక్స్ట్ వన్ నైనిక వచ్చిందమ్మ, డాన్సర్, యాక్టివ్ డాన్సర్, డి షోలో డాన్సర్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డల్ అయిపోయింది మొత్తం. నబీల్ని అండ్ విష్ణుప్రియని నామినేషన్ లిస్టులు పెట్టింది. నబీల్కి నువ్వు సంచారికగా ఫెయిల్ అయ్యావు, మాకు రేషన్ రాలేదు అంటే మంకీ సౌండ్కి బర్డ్ సౌండ్ అని చెప్పావు అనేసి అంటే, యాక్చువల్లీ సారీ నేను అది చూసుకోలేదు. అక్కడ సంచాలక్ అయితే ఏం ఫెయిల్ అవ్వలేదు, మీరు అక్షర సంచాలక్ చేశారు లేదో నైన్కి అయితే నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ పర్ఫెక్ట్ చేసిండే ఈ సౌండ్ వస్తే తను బర్డ్ అనుకున్నాడు. అప్పుడు అంటే ఆ రేషన్ టాస్క్ అని కూడా తెలియదు తనకైతే, తర్వాత తెలిసింది. సో అప్పటికి కూడా సారీ చెప్పి మీరు తినే ముందు మీరు అందరూ తినే నేను లాస్ట్లో ఏమైనా మెరగా నేను తింటాననేసి నబీల్ అయితే చెప్పిండు. చాలా బాగా చెప్పిండు అబ్బా నిజంగా. విష్ణుప్రియకి తర్వాత నైన్కి నామినేట్ చేసింది. అంటే అప్పుడప్పుడు నువ్వు డౌన్ అవుతున్నావు అనేసి చెప్పింది. అంటే ఏదో విష్ణు ఉన్నంతే ఉంది, స్టార్టింగ్ ఉన్నంతే. ఈ 5 వారాలు అలా గడిచిపోయింది మెల్లిగా. తర్వాత సీతక్క వచ్చింది. మనకంటే పర్ఫెక్ట్ పాయింట్ అని తనైతే నామినేట్ చేయడం జరిగింది. అంటే వీడియో చూపించారు కదా, ఆ వీడియోకి తర్వాత మొన్న గొడవకి సింక్ అయింది. సో అందుకే సీతక్క ఏంచో మనకంటే నామినేట్ చేసింది. అంటే నువ్వు అక్కడ సాక్రిఫైస్ చేయలేదన్నావు, కానీ అక్కడ తర్వాత చేశానని అంటున్నావు. నీ మాటలు నువ్వే క్లారిటీ లేదనేసి నిన్నైతే నామినేట్ చేస్తున్నా అనేసి తర్వాత చేస్తే, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ చెప్పు, నువ్వు ఏంటి నువ్వు అసలే చిన్నపిల్లని చేసి తప్పు కదా సీత, తప్పు కదా సీత, నువ్వు బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ చేయడం. నువ్వేం చూపించుకు, నీ ఎలాగడుతున్నాను నేను. సీత కూడా అలాగంటది అన్నమాట. అది పాప సీతకు కూడా అదే అలా చెప్పింది, పర్ఫెక్ట్ పాయింట్. సీతక్క విష్ణుప్రియని నామినేట్ చేసింది. అంటే నువ్వు అసలు ఆడతా అనేసి ముందుకు రావట్లేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అనేసి చెప్పింది. అది ఏదో ఉన్నదంటే ఉన్నది. ఈ స్టార్టింగ్ 5 వీక్స్ దాకా అలా ఈడ్చుకొని వస్తుంది మెల్లిగా. తర్వాత ఉంటుంది లేదో చూడాలి, ఎందుకంటే గేమ్స్ పరంగానే ఇది కానీ వీక్గా ఏదో ఆడించాలనేసి ఆడిస్తుంది. తర్వాత నబీల్ విష్ణుని 9 నామినేట్ చేస్తారు. విష్ణుకి ఏం చెప్పారంటే స్టార్టింగ్లో ఉన్న పనులు తర్వాత నువ్వైతే గివ్ అప్ ఇచ్చేసావు. ఒకటనే కాదు, గేమ్లు కూడా గివ్ అప్ ఇచ్చేస్తున్నావు. ఏదో ఉన్నంటే అలా ఏదో అరుచుకొని పోతున్నావు, కనీసం గేమ్లు కూడా గివ్ అప్ ఇచ్చేస్తున్నావు, టాస్క్ పనులు కూడా గివ్ అప్ ఇచ్చేస్తున్నావు. అంటే ఇప్పుడు ఉంటాను, ఉన్నంత కాలం ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను. నాకు కూడా అప్పుడప్పుడు ఎందుకున్నానో నాకైతే అనిపిస్తుంది అనేసి విష్ణుప్రియ చెప్తుంది. నైనిక నబీల్ నామినేట్ చేశారు. అంటే చీఫ్ నుంచి దిగిపోయిన తర్వాత నువ్వు డల్ అయిపోయావు, గేమ్ అయితే కనిపించలేవు, యాక్టివ్ కూడా లేవు అనేసి ఇది పర్ఫెక్ట్ పాయింట్. ఎందుకంటే నైనిక ఫస్ట్ వీక్ అంత ఈజీగా తర్వాత నుంచి ఇంకా తనైతే లేదు, డల్ అయిపోయింది మొత్తం. డాన్స్లో యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడైతే నైనిక సో మన ఏవో గారు వచ్చారండి, ఆదిత్య ఓం గారండి. నైనిక విష్ణుప్రియని నామినేట్ చేశారన్నమాట ఇద్దరిని. లాస్ట్ వీక్ నామినేషన్లోనే నాకు భయం అనేసి అన్నావు కదా గేమ్ గురించి. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే మాట్లాడడం అవ్వలేదు, అందుకే నేను ఇప్పుడు నామినేట్ చేస్తున్నాను అదొక పాయింట్ ఒకటి. తర్వాత హ్యామర్ గురించి నువ్వు తీసి తర్వాత సోనియాకి ఇమ్మన్నావు, అక్కడ డిస్కషన్ చేసుకున్నావు. ఎవరికి నిఖిల్తో డిస్కషన్ చేసుకున్నావు సోనియాకి ఇమ్మని. అందుకే ఇది ప్రూవ్ అయింది అనేసి ఆదిత్య గారు చెప్పనమాట. అది పర్ఫెక్ట్ పాయింట్ అనమాట. విష్ణుతో తర్వాత చేసామాట. మాట్లాడే ముందే జాగ్రత్త, నువ్వు సోషల్ మీడియా యుగంలో ఉన్నాం మనం,
అనేసి అంటే మొన్న గాజులు తొడుక్కు ఇది తొడుక్కు అనేసి అన్నానంటే ఆ యాక్సెప్ట్ పాయింట్ అనేసి విష్ణుప్రియ కూడా అన్నది. తర్వాత నిఖిల్ వచ్చి విష్ణుప్రియని మణికంఠని నామినేట్ చేశాను అనమాట. అంటే మాటలు వదిలేటప్పుడు జాగ్రత్తగా చూసుకో, ప్రతిసారి ఫన్ కాదా అనేసి. అంటే మొన్న ఒకసారి గాజులు తొడుక్కో అనేసి వీడియో చూపించారు కదా నాగార్జున గారు, ఆ విషయంలో అయితే తనైతే నామినేట్ చేశారు. ఇంకా డే బై డే నీది కౌంట్ అవుతుంది, అవన్నీ చూసుకో, ట్రై చేయడం కాదు అనేసి. అంటే లేదు నేను ట్రై చేస్తానంటే ట్రై చేయడం కాదు, డే బై డే కౌంట్ అవుతుంది అనేసి అవన్నీ చూసుకొని నేను అందుకు నేను నామినేషన్ చేస్తాను అనేసి అంటారన్నమాట. మనకంటే సేమ్ రొటీన్ అంటారన్నమాట. అక్కడ అంటే వాళ్ళిద్దరు డిస్కషన్ అప్పుడు నేను సాక్రిఫైస్ అవుతున్నానంటే అనేసి అన్నమాట. అంటే అది అక్కడ అయింది, వీడియోలో చూపించాడు కూడా. అయినా సరే నిఖిల్ అంటే లేదు నేను జస్ట్ ఇలా అన్నాను హెడ్ అయితే అనేసి అంటాడు అన్నమాట నిఖిల్. కానీ ఆ వీడియోలో మాత్రం ఇలా అనేసి అంటాడు. అంటే అప్పటికే మణికంఠకి అర్థమైంది ఓకే తను సాక్రిఫైస్ చేయాలనేసి. పాపం సాక్రిఫైస్ తలనప్పుడు వచ్చే మణికంఠకి అయితే ప్రేరణ అయితే మనీని ఆదిత్యంని నామినేట్ చేస్తామన్నమాట. మణికంఠకి చెప్తేది మామూలుగా కాదన్నమాట. ఏ పాయింట్ అయినా సరే మొన్న నువ్వు నీకోసం నేను ఇచ్చాను నబీల్ని అక్కడ తీస్తారు కదా, అక్కడ మరి మణికంఠని ఎందుకు తీసారనేసి నేను ముందుకు వచ్చాను. అక్కడ నాకు తర్వాత తెలిసింది సాక్రిఫైస్ చేసామనేసి. నువ్వు ఏ పాయింట్ అయినా సరే ఏదైనా సరే నువ్వు త్యాగం చేయకూడదు అనేసి ప్రేరణ అయితే చెప్పింది. స్టాండ్ తీసుకోవాలంటే నువ్వు ప్రతి దానికైనాసి నీకోసం నువ్వే వచ్చావు, నేను స్ట్రాంగ్ అవ్వు, మోటివేషన్ గా చెప్పేసి తనైతే నామినేట్ చేయడం జరిగింది. తన మణికంఠ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. నెక్స్ట్ లెవెల్ అంతది. తర్వాత ఆదిత్యం గారిని నువ్వు ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అంతే కామెడీ అయితే. ఎందుకంటే ఆదిత్యం గారు అక్కడ కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు అనేసి, అక్కడ గేమ్లోనే కాన్ఫిడెన్స్ కనిపించలేదు, నెగిటివ్ అవుతాయి అనేసి అని చెప్తే నీకు కాన్ఫిడెన్సే కదా అనేసి నువ్వు ఇప్పుడు వెళ్ళి చేతులు పెట్టేస్తారు అబ్బా ఇంకా అంతే ఓహర్ర మాస. అసలు అది ఏమనుకోండి ఇదేమనుకుంటున్నారు వెళ్ళి చేయి పెట్టడానికి. బిగ్ బాస్ పిచ్చిగా ఉందా ఆటలాడుతున్నారా అనేసి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిండు, నెక్స్ట్ ఎవరు ఎలా చేయకండి అనేసి చెప్తాడు. తర్వాత విష్ణుప్రియ నైనికాని నబీల్ని నామినేట్ చేస్తామాట. అంటే గేమ్ ఆడే విధానం నాకు నచ్చలేదు, హ్యామర్ గేమ్ గురించి అనేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తనైతే నామినేట్ చేయడం జరిగింది. నబీల్కి సంచాలక విషయంలో నువ్వు ఫెయిల్ అయినావు, రేషన్ రాలేదు అనేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తనైతే నామినేట్ చేయలేదు అనమాట. ఆ సారీ అని చెప్తాడు కూడా నబీల్ అయితే. ఎందుకంటే అక్కడ తనకు తెలియదు రేషన్ టాస్క్ అనేసి, మామూలు టాస్క్ అనేసి అనుకున్నాను. తర్వాత యష్మి వచ్చింది. తను యష్మి రాగానే నాగమణి గారు లేచిపోయాడు. ఎందుకంటే ముందే చెప్పింది కదా నేనున్నంతకాలం వదలబమ్మాలి వదలా. అక్కడ మామూలుగా పశుపతి అరుంధతిని వదలదు కదా, ఇక్కడ నాగమణిని వదలనమాట. నాగమణి కంటని యష్మి వదలబమ్మాలి వదలా అనేసి యష్మి అంటుంది. ప్రతి వీక్ ఎట్లుంటున్నావు అసలు నువ్వు ఉంటున్నావా అని చెప్తానమాట. రివెంజ్ నామినేషన్ ఏదో ఉన్నమాట, ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు నువ్వు, యువర్ బ్రోక్ మై హార్ట్ అనేసి చెప్తున్నాను. ఏది బ్రోక్ చూపిస్తే నాకు బ్రోక్ హార్ట్ అనేసి అంటారన్నమాట. ఆదిత్యం గారిని యష్మి నామినేట్ చేస్తారన్నమాట. ఆడతా అనేసి ముందుకు వస్తారు కానీ ఫీలింగ్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి అనేసి ఏదో చెప్పాలనేసి తనైతే నామినేట్ చేయడం జరిగింది. పృథ్వీ వచ్చిండు, నైనికాని మణికని నామినేట్ చేశారన్నమాట. విష్ణుతో మాట్లాడేటప్పుడు బ్రేక్ చేయకు అంటే కొన్ని విషయాలు మొన్న ఒకసారి మాట్లాడాం కదా, ఆ విషయంలో నైనికనే నామినేట్ చేశారన్నమాట. అంటే విష్ణుతో మాట్లాడేటప్పుడు ఏదో డైలాగ్ అన్నా అందుకే నేను నామినేట్ చేస్తాను అన్నారు, ఏదో చెప్పాలని చెప్పాడన్నమాట. తర్వాత మనీని సాక్రిఫైస్ చేశానన్నావు కానీ అక్కడికి వచ్చిన తర్వాత నో అనేసి అన్నావు, నాకు కళ్ళకు కనిపించింది చెవు వినిపించింది మాత్రం నేను చెప్తాను అనేసి అన్నమాట. అక్కడ అంతా రెచ్చిపోతున్నమాట. ఈ చేయి చూసా ఏటనేసి ఇంగ్లీష్ అంటున్నమాట, చేయి అనేసి ఏటి రెచ్చిపోతున్నావా కొడతావా అనేసి అంటే నో అనేసి అంటే యాటిట్యూడ్ చూపిస్తానంటే థ్యాంక్ యూ ఏదో అంటాడు. మీరు చేత ఈ వీక్ అయితే హౌస్ మేట్స్ ఒకరిని సేవ్ చేయాలి, ఇంకొకరిని నామినేషన్ చేయాలంటే అందరూ కొంతమంది చాలా మంది సీతని సేవ్ చేస్తారన్నమాట. నామినేషన్ లిస్టులో అయితే నిఖిల్లో పెడతారు ఈ వారం. తర్వాత బిగ్ బాస్ వస్తారన్నమాట. ఈ వారం విష్ణుప్రియ, నైనిక, మణికంఠ, ఆదిత్య, యష్మి, నబీల్ ఈ వీక్ నామినేషన్లో ఉన్నారనేసి అన్నారు. తర్వాత టీవీ రాగానే బంద్ చేశారు కదా, ప్రతి ఒక్కరు బంద్ చేసినారు. ఇది ముచ్చట్లు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.